అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము ఎరుగునట్లు నేను దప్పికొనుచున్నాను. ఈరోజు 5వ మాట, నేను దప్పికొనుచున్నాను. ఈ మాట చాలా చిన్నదండి, కానీ భావగర్భితమైనటువంటి అంశాలు ఇందులో ఉన్నాయి. నేను దప్పికొనుచున్నాను. సర్వలోక చక్రవర్తి, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవాదేవుడు, నేను దప్పికొని, ఐఎమ్ థర్స్ట్, నేను దప్పికొని ఉన్నాను. ఒక మాట చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు వారు దప్పికలో ఉన్నటువంటి ఆ యొక్క మాటలో ఉంటే రహస్యం ఏంటి? దేవుడు అనేటువంటి వాడు దప్పికొన్నటువంటి, దేవదూతలు అనేటువంటి వారికి దప్పికొండదు. కానీ మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన దప్పికొన్నాడు. ఆయన మహిమలో ప్రవేశించినప్పుడు మనకు కూడా దప్పికొండదండి. పరలోక రాజ్యంలో ఏముండదు, మనకి దప్పికొండదు. ఆకలి దప్పులు ఉండవు అక్కడ. మహిమలో ప్రవేశం మనకు ఆకలి దప్పుకుండదు. అందరూ బట్టే ప్రకటన 7:16 చదవండి ఒకసారి త్వరగా. ప్రకటన 7:16 వారికి ఇక మీద ఆకలైనను దాహమైన ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగులదు. గెస్సెమైన తోటలో యేసుక్రీస్తు ప్రభువు తీవ్ర వేదన అనిపించాడండి. గెస్సెమైన తోటలో ఆ వేదన చాలా భయంకరమైన వేదన యేసుక్రీస్తు ప్రభువు అనిపించారు. నేను ఇందాక చెప్పాను, ఆ యొక్క హెమటోహైడ్రోసిస్ అనేటువంటి ఆ ప్రక్రియ ఆయన జీవితంలో జరిగింది. హెమటోహైడ్రోసిస్ అనేటువంటి ఆ ప్రక్రియ ఆయన జీవితంలో జరిగింది. ఆ తర్వాత ఒలీవల తోటలో ఆయన ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఆయన దప్పిగా కొని ఉన్నాడు. శిలువ శ్రమను బట్టి శారీరక దేహం ఆయనలో తీవ్రంగా ఉంది. ఆయన నోరు పెడచకట్టుకుపోతా ఉంది. రక్తం ఎప్పుడైతే స్రవిస్తూ ఉందో, రాత్రంతా శ్రమ పొందాడో, దెబ్బలతో ఆయనలో ఉన్నటువంటి ఆ నీరంతా కూడా బయటకు వచ్చేసింది. ఆయనలో లవణాలు బయటకు వచ్చేసినాయి. భయంకరమైన దాహం వేస్తూ ఉందండి. ఆ టైంలో దప్పిక కొని ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు శారీరకంగానే ఈ యొక్క దప్పికను ఆయన అనుభవిస్తున్నాడు. ఆయన దేవుడు కదా, ఆయనకి దప్పిక రావడం ఏంటి అనొచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిలో 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి, ఆయన దైవ మానవుడు, ఆయనలో దైవత్వం ఉంది, ఆయనలో మానవత్వం ఉంది. అందుని బట్టే యేసుక్రీస్తు ప్రభువారు మానవత్వం ఉన్నాడని చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం. లూకాసు వార్తలో ఆయన వయసునందు, జ్ఞానమందు, మనుషులది ఎందును, దేవునిది ఎందును వర్ధులను దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఆకలిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు అలసిపోయాడు. యేసు ప్రభు నిద్రించాడు. యేసుక్రీస్తు ప్రభు ఏడ్చాడు. యేసుక్రీస్తు ప్రభు మూలిగాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థించాడు అనేటువంటి ఈ మాటలు మనం వింటున్నప్పుడు ఆయన యొక్క మనుష్య అవతారం, లేకపోతే ఆయనలో దైవ మనసుతో పాటుగా ఆయనలో మనుష్య కుమారుడుగా ఈ లోకంలో ఆయన జీవించాడనే విషయాన్ని గమనించండి. ఈరోజు ఆయన దాహం ఏంటి? ఈరోజు చాలామందికి దాహాలు ఉంటాయండి. పాపపు దాహం, పాపం చేయాలనేటువంటి దాహం, పరుగులు తీస్తూ ఉంటారు. సాయంత్రం అయ్యేటప్పటికి చాలామంది పాపపు దాహాన్ని తీర్చుకోవడం కొరకు రాత్రులు తిరుగుతూ ఉంటారు. ఈరోజున దేవునికి ఉన్నటువంటి దాహం ఏంటి ఏమండి? అరణ్యములో ఆగరు అనేటువంటి ఆ స్త్రీ ఉన్నప్పుడు ఆగరు యొక్క దాహాన్ని తీర్చినటువంటి దేవుడు మన దేవుడు. ఇష్మాయేలు యొక్క దాహాన్ని తీర్చినటువంటి దేవుడు. ఆ తర్వాత సంసోను యొక్క దాహాన్ని తీర్చాడు. సంసోను తన జీవితంలో ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నప్పుడు 1000 మందితో పోరాటం చేశారండి. ఒక్క గాడిద దవడ ఎముక తీసుకుని, పచ్చి దవడ ఎముక తీసుకుని 1000 మందిని డీల్ చేసినటువంటి సంసోను ఏమండి అలసిపోయి పడిపోయాడు. డీహైడ్రేట్ అయిపోయి పడిపోతే ఇంకా శత్రువులు వచ్చేస్తున్న టైంలో, ఆ టైంలో దేవునికి మొరపెడతాడు, అయ్యా నీరు కావాలయ్యా, నీరు లేకపోతే డీహైడ్రేషన్ వచ్చేస్తుంది, నీరు కావాలన్నప్పుడు దేవాదేవుడు అక్కడ నీటి బుగ్గను సంసోను కోసం సృష్టించాడు. వెంటనే సంసోను ఆ ప్రాంతానికి ఎనక్కోరి అని పేరు పెడతాడు. ఏ కోరి? ఎనక్కోరి అని పేరు పెడతాడు. సజీవుని యొక్క నీటి ఊట. నేను అడగగానే దేవాదేవుడు నీటి ఊటను సృష్టించాడు. ఈరోజు ఒక మాట నేను చెప్పనండి, ఈరోజున అందరికీ దాహాన్ని తీర్చినటువంటి దేవుడు సమరయ స్త్రీ యొక్క దాహాన్ని తీర్చాడండి. మొదట్లో అడిగాడు, నాకు దాహానికి ఇస్తావా అని ఎవరిని అడిగాడు? సమరయ స్త్రీని అడిగాడు. అప్పుడు వెంటనే ఇంకో మాట అంటున్నాడు, నా దగ్గర నీళ్ళు ఉన్నాయమ్మా, ఆ నీళ్లు త్రాగితే నువ్వు ఎప్పటికీ కూడా దప్పికొనవు. ఆ నీళ్లు త్రాగితే ఎప్పుడు దప్పికొనవా? అయితే ఇవ్వండి సార్ అనగానే, వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా అన్నాడు. బ్రింగ్ యువర్ హస్బెండ్ అని అంటే ఆ మంది నాకు లేరుగా అంది. అప్పుడు ప్రభు అన్నాడు, నీకు 5 ఉన్నారుగా అన్నాడు. ఆయన వెంటనే షాక్ అయిపోయింది. అసలు మనం రహస్యంగా ఈ డీలింగ్స్ అన్ని చేస్తున్నాం, ఈయన కూడా ఎక్కడి నుంచి వచ్చాడు, ఈయనకి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోతున్నటువంటి సమరయ స్త్రీ కాసేపు క్లియర్ పిక్చరు అర్థమైపోయింది. ఈయన మామూలుడు కాదు, మేమందరం ఎదురు చూస్తున్నారు లోకరక్షకుడు మెస్సియా ఈయనే. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమున పరచండి. మొదట ప్రవక్త అనుకుంది, తర్వాత దీర్ఘదర్శి అనుకుంది, తర్వాత మహానుభావుడు అనుకుంది. కాసేపటికి ఒక అరగంట ఆయనతో మాట్లాడేటప్పటికి మబ్బులన్నీ విడిపోయినాయి, కళ్ళన్నీ కూడా బైర్లన్నీ కూడా వీడిపోయినాయి. మనునేత్రాలు వెలిగించబడిన తర్వాత
పాపపు కడవ అక్కడ పాడేసి ఆ గ్రామానికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మెస్సయ్య ఈయనే ప్రవక్తల కంటే గొప్పవాడు, నా తండ్రిని యాకోబు కంటే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు, సోలమన్ కంటే గొప్పవాడు, ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు నా ముందున్నాడు, ఆయన నజరుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. ఏమంటే ఇంతమంది దాహాన్ని తీర్చినటువంటి దేవాదేవుడు తన విషయంలో ఎందుకు నేను దాహంతో ఉన్నానో సృష్టించుకోలేడండి ఆయన. ఇశ్రాయేలీలకి బండను చీల్చగా దాహాన్ని తీర్చినటువంటి దేవాదేవుడు. ఇశ్రాయేలు 40 లక్షల మంది అయితే ఆ మోషేకి చెప్పాడు, ఆ బండను కొట్టయ్యా, ఆ బండతో మాట్లాడినప్పుడు, ఆ బండను మాట్లాడినప్పుడు ఆ ఇశ్రాయేలు అందరికీ కావాల్సినటువంటి నీరును సరఫరా చేసినటువంటి దేవుడు ఆ శిలువ మీద దీనదశలో ఎంతగానో దుర్భరమైన పరిస్థితిలో దాహం 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 అంటున్నాడు. ఏంటి దాహం? మామూలు దాహం అనుకుంటున్నారా? ఆత్మల పట్ల దాహం ఉంది ఆయనకి. రక్షించబడాలి. ఈ లోకంలో అనేక మంది పాప భూమిలో కూరుకుపోతా ఉన్నారు, వారు రక్షించబడాలి. ఈరోజున ఒక మాట, ఆత్మల పట్ల భారం ఉందా నీకు? ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? మనకు కూడా ఆత్మల దాహం ఉండాలా. ఏముండాలా? ఆత్మల దాహం అంటే వేరేలా అనుకోవద్దు. ఏమండి, ఈరోజున ఆత్మల పట్ల, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం ఉందా? నీ కుమారుడు ఇంకా రక్షణ పొందలేదు, ఆ కుమారుడు ఆత్మ పట్ల భారం కలిగి ఉన్నావా? నీ కుమార్తె ఇంకా లోకంలో ఉంది, రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నావా? ఇరుగు పొరుగు వారు ఇంకా వ్యర్థమైనటువంటి వాటిని వాళ్ళు అనుసరిస్తున్నారు, వారు మార్పు చెందాలనేటువంటి ఆత్మల పట్ల భారం ఉందా? లేదా ఆత్మల పట్ల భారం కలిగినటువంటి వ్యక్తే దేవునికి మహిమార్థకరంగా జీవించగలుగుతాడు. ఆత్మీయుడు ఎప్పుడూ కూడా ఆత్మల పట్ల సంపాదన కలిగి ఉంటాడు. శారీరక సంబంధమైనటువంటి వ్యక్తి ధనదాహం కలిగి ఉంటాడు. ఎప్పుడు కూడా ధనం ఎలా సంపాదించాలి, ధనం ఎలా కూడబెట్టాలి, ధనం ఎలా సంపాదించాలనేటువంటి ధనదాహం కలిగినటువంటి వాడు ధనం సంపాదించడానికి ప్రయాసపడతాడు. ఆత్మల సంపాదన కోసం ప్రయాసపెట్టినటువంటి వాడికి నిద్ర పట్టదట. ఈ ప్రపంచంలో ఇద్దరికి నిద్ర పట్టదు. ఒకటి ఎవరంటే డబ్బు సంపాదించేటువంటి వాడికి, ఇంకొకటికి ఆత్మలు సంపాదించేటువంటి వాడికి నిద్ర పట్టదు. మా నిద్ర పట్టమండి. ఎందుకంటే సేవను ఎలా ముందుకు తీసి అనేక మందికి దేవుని సువార్త ప్రకటించాలి, నిజమైన దేవుని సేవ నిద్ర పట్టదు. ఎలాగన్నా సరే అగ్నిలోంచి లాగినట్టు కొంతమంది లాగాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళిపోతున్న పరిచర్య ఇది. ఈరోజు ఆత్మల పట్ల దాహం ఉందా? నశించిపోతున్న ఆత్మల పట్ల పరితాపం ఉందా? ఇంగ్లాండ్ దేశంలో ఒక వ్యక్తి భారతదేశానికి వచ్చాడు. ఇంగ్లాండ్ దేశం నుంచి వస్తున్న టైంలోనే నిజంగా అక్కడ బెంగాల్ అనే ప్రాంతానికి వెళ్తా ఉంది. భారతదేశం గురించి ఎంక్వైరీ చేశాడు. అతని ప్రయాణంలోనే భారతదేశానికి వెళ్ళి సువార్త ప్రకటించాలంటే భారతదేశ భాషను నేను నేర్చుకోవాలని చెప్పి బెంగాలీ భాషను ఆ వాళ్ళలోనే నేర్చుకున్నాడండి. ఆ వ్యక్తి వాళ్ళని నేర్చుకున్నాడు. వాళ్ళలోనే చదవటం, రాయటం, మాట్లాడటం అన్నీ నేర్చుకున్నాడు వాళ్ళలోనే. ఆ తర్వాత నిజంగా ప్రతిరోజు కూడా బూడిద పరుచుకుని ఆ బూడిదలో మ్యాప్ వేసుకుని, ప్రభువా ఈ భారతదేశం రక్షించబడాలి, నిన్ను తెలుసుకోవాలయ్యా, నిత్య నరకాగ్ని నుండి నన్ను తప్పించుకోవాలని చెప్పి ప్రార్థించినటువంటి వాడు. నిజంగా మన భారతదేశంలో సుమారుగా 30కి పైగా భాషలు నేర్చుకున్నటువంటి వ్యక్తి, అద్భుతమైన దేవుని సేవకుడు డాక్టర్ విలియం కేరీ. గట్టిగా చెప్పకూడదా? భారం, ఆత్మల దాహం, రక్షించబడాలి. అనేకమైనటువంటి గొప్ప పరిచర్యలు చేశాడండి. అనేక మంది చేత నిందించబడ్డాడు, కొట్టబడ్డాడు, దేశం నుంచి వెలివేయబడ్డాడు. అయినప్పటికీ భారతదేశ రక్షణ కొరకే అనేకమైనటువంటి సంస్కరణలు చేయగలిగాడు. సతీ అనేటువంటిది సాంఘిక దురాచారాన్ని రూపుమాపాడు ఆయన. ఆ తర్వాత స్త్రీ విద్యను ప్రోత్సహించాడు, పోస్ట్ ఆఫీస్ని ప్రారంభించాడు. ఆ తర్వాత మొట్టమొదటి న్యూస్ పత్రికను ఆయనే ప్రారంభించాడు. సో వెర్నాక్యులర్ న్యూస్ పత్రికను, సమాచార దర్పణ్ అంటే న్యూస్ పత్రికను ప్రారంభించాడు. బ్యాంకింగ్ సిస్టమ్ ఆయనే ప్రారంభించాడు. యూనివర్సిటీ సిస్టమ్ని, ఫస్ట్ సెరంపూర్ యూనివర్సిటీ ఎవర్ స్టార్టెడ్ ఇన్ ఇండియా, అదే ప్రారంభించాడు. ఇవన్నీ ఎందుకు తెచ్చాడు తెలుసండి? మన యొక్క మహాభారతాన్ని, ఆ రామాయణాన్ని కూడా అనేక భాషల్లోకి తర్జుమా చేసి, సంస్కృతం నుంచి బైబిల్ని కూడా తర్జుమా చేశాడు. 35 భాషల్లోకి తర్జుమా చేసి రోషంతో ఏమంటే తన జీవితాన్ని ప్రభువుకి సమర్పించాడు విలియం కేరీ. ఒక జాన్ వెస్లీ మెథడిస్ట్ సంఘాలను ప్రారంభించినటువంటి వాడు. ఆ దేశాల్లో అతడు సేవలు చేస్తున్న సినిమా హాల్స్ క్లోజ్ అయిపోయినాయట, బార్లు క్లోజ్ అయిపోయినాయట. ఆ తర్వాత పబ్లు, డిస్కోటెక్లు అన్నీ క్లోజ్ అయిపోతే అందరూ మందిరానికి వచ్చి దేవుని ఆరాధన చేస్తున్నారు. ఎందుకు తెలుసా? ఒక పట్టుదల, ఆత్మ పట్ల భారం. కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది, ప్రభు వారు చేస్తున్న పరిచయలో మేము చేస్తుంది కొద్దిగే కదయ్యా, ప్రభు ఇంకా అనేక మందిని ఇన్స్పైర్ చేయాలయ్యా, అనేక మందిని యవనస్తులను ప్రభు కోసం గెలుచుకోవాలయ్యా. వారికి సత్యం తెలియాలి. అసత్యాన్ని అనుసరిస్తూ జీవితాన్ని పాడు చేసుకున్నారు. సత్యం తెలియాలా? ఆత్మల దాహం మనకుందా? రక్షించబడి 10 సంవత్సరాలు అయిందంటావు, 20 సంవత్సరాలు అయిందంటావు, నేను ఆ సంఘానికి ఈ సంఘానికి వెళ్తానని అంటావు, కానీ ఏది నీ యొక్క ఆత్మల పట్ల భారం ఏది? ప్రియ క్రైస్తవుడా, నువ్వు రక్షించబడింది ఇతరులను రక్షించడం కొరకే. యు ఆర్ సేవ్డ్ టు సేవ్ అదర్స్. ప్రభువుకి అంత భారం ఉంది. ఆ భారాన్ని మనం కలిగి ఉండాలా? దప్పికొనుచున్నాను అన్నాడు. ఈరోజు నా దప్పిక ఆత్మల పట్ల భారాన్ని కలిగి ఉన్నాడు. నా ప్రియ దావుచు నాగమా, 5 మాటలు మనం ధ్యానం చేశాం.
అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.